హైదరాబాద్ పాత బస్తీ ముస్లింలలో తిరుగుబాటు ప్రారంభమైనట్టుంది. ఎంఐఎం ఆధీనంలో ఉండేటువంటి ఆ ప్రాంతంలో మళ్ళీ 7 స్థానాలు గెలుచుకుంది. కాకపోతే ఒకప్పుడు 3.5% ఓట్ల నుంచి ఇప్పుడు 2.2% ఓట్లకు పడిపోయింది. దారుసలాం ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం చాలా బాధ్యతాయుతంగా ఏళ్ల తరబడి ఒక విధానాన్ని అవలంబిస్తూ వస్తుంది పార్టీ. ఎమ్మెల్యేలందరూ ఉదయం అందుబాటులో ఉండాలి, అందరూ ప్రజలు వచ్చి అక్కడ తమ తమ వినతులు ఇవ్వాలి, అప్పుడే పరిష్కారానికి సంబంధించి చకచకా మాట్లాడాలి. అయితే గతంలో చక్కగా జరిగినటువంటిది ఈ మధ్య కాలంలో జరగట్లేదు. ఇది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి పెరిగిపోయింది అన్నటువంటి నిజం తాజాగా ప్రజలందరూ నిలదీయడం జరిగింది దారుసలాంలో జరిగినటువంటి చోట్ల. దీంతో జాఫర్ హుస్సేన్ ఎమ్మెల్యే అయితే అక్కడి నుంచి జంప్ అయిపోయాడు జనాల ఆగ్రహాన్ని తట్టుకోలేక. వాస్తవంగా మన ఆగ్రహాన్ని తట్టుకోలేకే అభ్యర్థుల మార్పు చేర్పులు కూడా చేసుకురావాల్సి వచ్చింది. కాకపోతే హిందువులను మాత్రం అలౌ చేయరు, అదే మతానికి సంబంధించినటువంటి వాళ్ళనే లెక్కలేసుకుంటారు. కాకపోతే గతంలాగా ఇప్పుడు లేదన్నటువంటి విషయం ముస్లింల్లో కూడా మతపరంగా అంగీకరిస్తాం కానీ తమ సమస్యలు పరిష్కరించబోతే పాత బస్తీ ఇప్పుడు ఎప్పుడు అక్కడ అట్లాగే సచ్చింది. ఎందుకయ్యా అంటే వీళ్ళ వ్యవహార శైలి మూలంగా కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారు కానీ అక్కడ రోడ్ల బాగో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు పెంచుకోవడం, ఉద్యోగ అవకాశాలు పెంచుకోవడం ఏమీ చూడట్లేదు. దాంతో ఆ తిరుగుబాటు ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపించింది.